హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తడక అండ్ టైమ్ పాస్. ఈరోజు నేను మీకు ఒక ఇన్‌స్టంట్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. అది కూడా జొన్న పిండితో మాట. మనకి ఇంట్లో ఏం పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే క్విక్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఈ జొన్న పిండి పొంగనాలు. దీనికోసం బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ దాకా పెరుగు తీసుకోండి. దీంట్లోకి ఇప్పుడు 3/4 టీ స్పూన్ ఈనో కానీ బేకింగ్ సోడా గాని వేసుకోవచ్చు. నేనిక్కడ ఈనో తీసుకున్నానండి. ఇప్పుడు పెరుగు మొత్తాన్ని మంచిగా బీట్ చేసుకోండి. పెరుగు మనకి క్రీమీ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. ఇలా బీట్ చేసుకున్న పెరుగులోకి ఒక కప్పు దాకా జొన్న పిండిని వేసుకుందాం. మీరు ఏ కప్పుతో అయితే పెరుగు హాఫ్ కప్ తీసుకున్నారో అదే కప్పుతో జొన్న పిండి కప్ తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని పెరుగులో మంచిగా కలిపిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ పిండి అనేది మీడియం కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఇలా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక పిండిని మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. 20 మినిట్స్ తర్వాత చూడండి మన పిండిలో మంచిగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినాయి కదా! ఇప్పుడు దీంట్లోకి గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము 1/4 కప్, 1/4 కప్ దాకా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర గూడా 1/4 కప్ దాకా దీంట్లోకి వేసుకుందాం. సో, ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పిండి గనక మరి తిక్కుగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకొని మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ దాకా కలుపుకోవాలండి పిండిని. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పొంగనాల పాన్ పెట్టుకోవాలి. పొంగనాల హోల్స్‌లోకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత బ్యాటర్ అన్ని ఆ పొంగనాల హోల్స్‌లోకి వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే ఒక సైడ్ కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఇంకొక సైడ్ గూడా మనం ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి. మన పొంగనాలన్నీ కుక్ అయిపోతాయి. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో ఉండి కుక్ చేసుకోండి. సో, ఇలా కుక్ అయిపోయిన పొంగనాలన్నిటిని మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఒక మంచి హెల్తీ రెసిపీ. చూడండి బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎంత బావుంటాయో టేస్టీగా ఇవి. ఇది ఏ చట్నీలోకైనా బావుంటాయండి. ముఖ్యంగా అల్లం పచ్చడిలోకైతే ఇంకా బావుంటుంది మాట ఈ టేస్ట్. పెద్దలే కాదండి, పిల్లలు గూడా ఎంతో ఇష్టంగా తింటారుమాట ఈ పొంగనాలు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.